ప్రైజ్ ది లార్డ్. ఈరోజు జీవపు మాట లూకా సువార్త 9వ అధ్యాయము 29వ వచనం. లూక్ 9:29. ఆయన ప్రార్థించుచుండగా ఆయన ముఖరూపము మారెను, ఆయన వస్త్రములు తెల్లనివై దగదగ మెరిసెను. As he prayed, the fashion of his countenance was altered, and his raiment was white and glittering. ప్రార్థనలో ఎంత శక్తి ఉందో ఈరోజు మనం కొన్ని మాటలు ధ్యానిద్దాం. ఇది రూపాంతర కొండ అనుభవము. లూకా సువార్త 9:28 నుండి 36 వచనాల్లో మీరు చూస్తారు. యేసు ప్రభు ప్రార్థన చేస్తున్నప్పుడు ఆయన ముఖరూపము మారిపోయిందంట. ఆయన వస్త్రములు తెల్లనివై దగదగ మెరిసిందంట. అంటే దేవుని మహిమ మనం కనపరచబడడం, ప్రత్యక్షపరచబడడం చూస్తున్నాం. ప్రార్థన ముఖరూపాన్ని మార్చేస్తుంది. ప్రార్థన నీ తలరాతను మార్చేస్తుంది. ప్రార్థన దేవుని ముఖకాంతిని నీ మీద ప్రకాశింపజేస్తుంది. ప్రార్థన నీ ముఖము సౌందర్యంగా మార్చేస్తుంది, ముఖవర్చస్సును దిద్దుతుంది. ప్రార్థన చేసే వ్యక్తిని మనం చూసినప్పుడు వెంటనే గుర్తుపట్టచ్చు. దేవునితో నడిచే వ్యక్తులను చూసినప్పుడు వెంటనే గుర్తుపడతాం. ముఖము మనస్సు యొక్క సూచిక అని. ఫేస్ ఇస్ ద ఇండెక్స్ ఆఫ్ ద మైండ్. ఒక వ్యక్తిని చూసినప్పుడు మనము అతని ప్రార్థనా జీవితం ఎంత ఉందో వెంటనే గుర్తుపట్టవచ్చు. ఒక దుర్మార్గుని చూసినప్పుడు వాని ముఖం చూడగానే మనకు తెలుసు వీడు అక్రమస్తుడని. ఒక దొంగను చూసినప్పుడు వాడు దొంగ అని గుర్తుపడతాం. ముఖం చూడగానే వీడు ఎలాగ ఉన్నాడేంటి, వీని ముఖం దొంగ ముఖం లాగుంది అని అంటాం. ఒక వ్యభిచారిని చూసినప్పుడు కూడా వెంటనే గుర్తుపడతాం, వాడు పాపం చేసేవాడు, వాడు అక్రమస్తుడు, వానిలో నీతి లేదని కనబడుతుంది. అంటే ముఖంలో అంత శక్తి దేవుడు ఉంచినాడు చూడండి, ముఖకాంతి. ప్రార్థన చేసేవారికి దేవుడు తన ముఖకాంతిని ఇస్తాడు. వాళ్ళు చిన్న బిడ్డలైనా, యవనస్తులైనా, వృద్ధులైనా, దెర్ ఇస్ అ గ్లో ఆన్ దేర్ ఫేస్. ఎందుకు ఈ ప్రకాశము వారి ముఖాల మీద కనబడుతుంది? ఎందుకంటే వారు దేవునితో బంధం కలిగి ఉన్నారు. యేసు ప్రభు ప్రార్థన చేస్తున్నప్పుడు ఆయన ముఖరూపం మారిపోయిందంట. ముఖరూపం మారాలని చాలామంది సినిమా యాక్టర్లు, గొప్ప గొప్పవారు చాలా ఖర్చులు పెడతారు. లక్షలు కోట్లు ఖర్చు పెట్టి ముఖరూపం, ముక్కు దిద్దుకుంటారు, మూతి దిద్దుకుంటారు, పెదవులు దిద్దుకుంటారు, కళ్ళు మార్పులు చేసేసుకుంటారు. ముఖవర్చస్సు మారాలి, మేము అందంగా కనబడాలి. కానీ వారి హృదయంలో నెమ్మది లేదు, సమాధానం లేదు, దుఃఖం ఉంది, బాధలు ఉంది. అవన్నీ ముఖంలో తేట తెల్లగా కనబడుతుంది. ముక్కు దిద్దితే అయిపోతుందా? పెదవులు మారిస్తే అయిపోతుందా? కొందరు ఇలాంటి కృత్రిమమైన కార్యాలకు పాల్పడి ముఖం వికారం చేసుకుంటారు. అందంగా మారడం పోయి వికారం అయిపోతుంది. అయ్యో, ముందే నీ ముఖం బాగుండేది, ఇప్పుడు ఏమైంది ఇలాగూ కదా. చాలామంది యాక్ట్రసెస్ మనం చూస్తాం, యాక్టర్స్ని చూస్తాం. మంచి ముక్కు దేవుడిస్తే ఆ ముక్కును మార్చి అందవిహీనం అయిపోతారు. కానీ అలాంటి కృత్రిమమైన మార్పిడి కాదు. దేవుని బిడ్డలు ప్రార్థన చేస్తున్నప్పుడు వాళ్ళ ముఖ కౌళికలు మారిపోతుంది. దేర్ ఫేసెస్ బికమ్ రేడియంట్. నేను ఇది ధ్యానిస్తున్నప్పుడు చాలా అద్భుతమైన సంతోషాన్ని, ఆనందాన్ని పొందిన. ఎన్నో సమస్యలు నాకు కూడా ఉన్నాయి, ఎన్నో బాధ్యతలు ఉన్నాయి. అయినా ప్రార్థన చేసినప్పుడు వచ్చే తేటమైన ఆ యొక్క ముఖం నిజంగా మనం ఆశ్చర్యపోతాం. అద్దంలో చూసుకొని, అబ్బా, ఇంతకుముందు నేను మా ప్రార్థనకు వంగకముందు నా నొసటి మీద అంతా కూర్చులు ఉండింది, ముఖం అంతా ఎలాగో ఉండింది, చాలా కష్టపడుతున్నాను అనుకున్నాను. కానీ ఒక్కసారి దేవుని సన్నిధిలో నేను మోకరించి ప్రార్థించినప్పుడు ఎంత అద్భుతమైన సంతోషం నా ముఖం మీద కనబడుతుంది. అది ఒక వ్యక్తిగత అనుభవం, అది ఇట్స్ అన్ ఎక్స్పీరియన్స్. ఈరోజు దేవుని వాక్యం వింటున్న దేవుని బిడ్డలారా, భక్తిహీనులు ఎప్పుడు ముఖం మార్చుకొని ఉంటారట. ముఖము వికారం చేసుకుంటారు. కొందరు ముఖాలు చూస్తుంటే రాక్షసుల్లాగా అనిపిస్తారు. కొందరు ముఖాలు చూస్తుంటే మనకున్న ధైర్యం పోతుంది. అలాగూ అంత చింత, విచారము, భయము, ఆందోళన. కొందరు ముఖాల్లో కోపం కనబడుతుంది. ఏంటిది, ఎప్పుడు కోపము, కనుబొమ్మలన్నీ ముడత పెట్టుకొని ఇప్పుడే ఎవరినో చంపేస్తాం అన్నట్టు ఉంటారు. అయ్యో, చాలా బాధ కలుగుతుంది అలాంటి వారితో కాపురం చేసే స్త్రీలు ఉంటారు. కొందరు స్త్రీలు గయ్యాళిలై ఆ ముఖంలో కనబడుతుంది ఆ గయ్యాళితనం అంతా. వాళ్ళతో కాపురం చేసే భర్తలకు ఎంత శ్రమ చూడండి. ఇలాంటివి మనం నిజ జీవితంలో చూస్తూ ఉంటాం. కానీ ఈ లోకంలో ఎవరు ధన్యులు, ఎవరు ప్రకాశవంతమైన ముఖం కలిగి ఉంటారు, ఎవరు వారి దేవునితో నడిచేవారే. ఓన్లీ దే కెన్ హ్యావ్ రేడియంట్ ఫేసెస్. ప్రకాశమానమైన ముఖం గలవారు వాళ్ళు. వాళ్ళ ముఖంలో చింత ఉండదు, విచారం ఉండదు, భయం ఉండదు, కోపం ఉండదు, సమాధానం ఉంటుంది, దేవుని కళ ఉంటుంది.
ప్రార్థన లేని జీవితాలు కళావిహీనమైన ముఖాలు అన్నమాట. వాళ్ళ ముఖాల్లో కళ ఉండదు. మనకు ధైర్యం రాదు వాళ్ళని చూస్తుంటే, ఉన్న ధైర్యం పోతుంది. కానీ పరిశుద్ధ గ్రంథంలో కీర్తన 34:5 వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగెను, వారి ముఖములెన్నడు లజ్జింపకపోను. వాడి ముఖములో కాంతి ఉంటుంది అన్నమాట. అయితే నేను 80వ కీర్తన చదువుతున్నప్పుడు నీ ముఖ కాంతిని మా మీద ప్రకాశింపజేయి ప్రభువా అని ప్రార్థన 3 వరుసల్లో చూసినాను. 80వ కీర్తన 3వ వచనంలో దేవా చెరలో నుండి మమ్మను రప్పించుము, మేము రక్షణ నొందునట్లు నీ ముఖ కాంతి ప్రకాశింపజేయను. బైబిల్లో ఎన్నో చోట్లలో మరి ముఖ కాంతిని మా మీద ప్రకాశింపజేయము. లెట్ యువర్ ఫేస్ షైన్ అపాన్ అస్ లార్డ్. ఈ షైనింగ్ ఎలాగొస్తుంది? మనము మేకప్లు చేసుకుంటే వస్తుందా, క్రీములు రుద్దుకుంటే వస్తుందా, లేక మరి ఫేషియల్ సర్జరీ చేసుకుంటే వస్తుందా? ఏం చేసుకుంటే ఈ ముఖం మార్పిడి కలుగుతుంది? కేవలం ఆయన తట్టు చూసినప్పుడు నీ ముఖం మారిపోతుంది. ఆయన ప్రార్థించుచుండగా ఆయన ముఖ రూపము మారేనట. ముఖ రూపము అంటే ముఖ వర్చస్సు మారాను. ఆయన వస్త్రము తెల్లనిది దగదగ వేసినట్టు ఎంత గొప్ప కాంతివంతంగా మారిపోతున్నాడు. అందుకే భక్తులు ఎప్పుడు ప్రార్థన చేస్తారు ఏంటంటే నీ ముఖ కాంతి మాకు దయచేయండి ప్రభు. మేము వాక్యం చెప్తున్నప్పుడు ప్రజలు మా మాట వినడం మాత్రం కాదు, మా ముఖాలు చూసి వారికి నెమ్మది రావాలి. నేను ఈ దినాల్లో మనం కొంతమంది వాక్యం చెప్తూ ఉంటారు కానీ ఆ ముఖాలు ఎంత వికారం ఉంటే ఎంత మేకప్ వేసుకొని అంత అవసరమా? ఏం అవసరం లేదు. లెట్ ద లైట్ ఆఫ్ గాడ్ షైన్ ఆన్ యువర్ ఫేస్. అంతే చాలా. ఆయన కాంతి చాలు నీకు, ఇంకా మేకప్ ఏం అవసరం లేదు. నీవేమి ఇంకా తగిలించుకునే అవసరమే లేదు నన్ను అడిగితే. ఎందుకంటే హిస్ గ్లోరీ ఈజ్ సో గ్రేట్, సో మైటీ, సో మెజెస్టిక్. ఆయన నీ మీద ప్రకాశిస్తాడు కదా. లెమ్ము తేజరిల్లుము, దేవుని మహిమ నీ మీద ప్రకాశిస్తుంది. నీ ముఖకాంతిని ప్రకాశింపజేయమని 3 వరుసల్లో చూస్తున్నాం. 80వ కీర్తన 3వ వచనంలో ఉంది, దేవా చెరలో నుండి మమ్మల్ని రప్పించుము, మేము రక్షణ పొందినట్లు నీ ముఖకాంతి ప్రకాశింపజేయము. చెరలో నుండి మమ్మను రప్పించే దేవుని బిడ్డలు చెర అనుభవిస్తున్నారు. చాలామంది భక్తులు కూడా చెర అనుభవిస్తారు. ఎందుకంటే శ్రమల బడిలో నుండే భక్తులు తయారవుతారు. మర్చిపోకూడదు. మాకెందుకు శ్రమ, మాకెందుకు వచ్చింది కష్టం, మేమింత ప్రార్థన, అది తప్పది. గాడ్ మేక్స్ ద సెయింట్స్ అవుట్ ఆఫ్ ద క్రూసిబుల్ ఆఫ్ అడ్వర్సిటీ. అవును, భక్తులు అలాగే తయారవుతారు, కష్టాల నుండి, శ్రమల నుండి, బాధల నుండి. అయినా వారి ముఖ కాంతి తగ్గిపోదు. స్టెఫెను రాళ్లతో కొడుతుంటేనట ముఖము దేవదూత ముఖం వలె మెరుస్తుందంట శ్రమల్లో. అపోస్తలుల గారి 7వ అధ్యాయంలో మీరు చూస్తారు. హిస్ ఫేస్ వాజ్ షైనింగ్. యాక్చువల్లీ పీపుల్ వేర్ స్టోనింగ్ హిమ్ టు డెత్. రాళ్ళురువి చంపే సమయంలో ముఖం ఏంటి అంత కాంతి అంటే దేవుని ప్రకాశం. సో కాన్ఫిడెన్స్ ఇన్ గాడ్. 7వ వచనం చూడండి, 80వ కీర్తన 7వ వచనం అదే మాట. సైన్యములకు అధిపతి యెహోవా చివరిలో నుండి మమ్మల్ని రప్పించు, మేము రక్షణ నొందునట్లు నీ ముఖ కాంతి ప్రకాశింపజేయము. లెట్ యువర్ లైట్ షైన్ అపాన్ అస్ లార్డ్. యూఆర్ ఇన్ బాండేజ్, డెలివర్ అస్ లార్డ్. చివరి ఆఖరి వాక్యం కూడా 19వ వచనం. యెహోవా సైన్యములకు అధిపతి యెహోవా, దేవా చెరలో నుండి మమ్మల్ని రప్పించుము, మేము రక్షణ నొందునట్లు నీ ముఖ కాంతి ప్రకాశింపజేయము. చెరలో అంటే బంధకాలు అన్నమాట. చెర మనం జైల్లో ఉన్నామా? కాదు, బయటనే ఉంటాం. కానీ ఎన్ని చెరలు అనుభవిస్తాము. కుటుంబంలో ఒక చెర, భర్త ద్వారా ఒక చెర, భార్య ద్వారా ఒక చెర, పిల్లల ద్వారా ఒక చెర, ఆఫీస్లో చెర, లేక దురలవాట్లు ఒక చెర, త్రాగుడు ఒక చెర, గంజాయి ఒక చెర, మాదక ద్రవ్యాలు చెర, పాపం ఒక చెర, వ్యభిచారం ఒక చెర. అయ్యో చెర, ఈ చెర నుండి మమ్మల్ని రప్పించయ్యా, నీ ముఖకాంతి మా మీద ప్రకాశింపజేయి. అవును, బంధకంలో ఉండేవారిని మీరు చూసినారు లేదో, నేను చూసినాను. జైలు సందర్శన చేసేది గవర్నమెంట్ పర్మిషన్ ఉన్నప్పుడు. ఇప్పుడు లేదు. కానీ జైలు దర్శించేది, చెంచల్గూడ జైలు, ఇంకా చెర్లపల్లి జైలు అంతా పోతే వాళ్ళ ముఖాలు పాపం ఎంత దయనీయంగా ఉంటుందా. క్రిమినల్స్ ముఖం వాడిపోయి ఎండిపోయి ఆ కుటుంబం గురించి వాళ్ళ ఆలోచన, లేకుంటే చేసిన తప్పు గురించి ఉన్న ఆ యొక్క ఆ బాధ, గిల్టీ కాన్షియన్స్, ఇవన్నీ చూస్తూ ఉన్నట్టు బాధలు ఉంటారు ముఖం అంతా. అంటే భయంగా ఏదో అయిపోతుంది అన్నట్టే ఉంటారు. హాస్పిటల్లో పోయి మీరు వాళ్ళ ముఖాలు చూడండి, బతుకుతామో చేస్తామో అనే భయం, భీతి. అయితే చెర అన్నమాట ఇదంతా. కానీ బంధకాల నుండి దేవుడు విడిపిస్తాడు. దేవుని స్తోత్రం. ఎప్పుడైతే నువ్వు దేవునితో అంటగట్టబడి ఉంటావో, ప్రార్థన చేస్తావు, యూ విల్ బి రిలీవ్డ్ ఫ్రమ్ ఆల్ యువర్ బాండేజెస్. ఈ చెర నుండి విడుదల ఇస్తాడు. ఎప్పుడబ్బా నాకు ఈ చెర నుండి విడుదల అని కొందరు అంటారు కదా.
దేవుడు చెర నుండి విడిపించే దేవుడు. బంధకాల్లో ఉండే వారి మూలుగుల శబ్దం వింటాడట దేవుడు. 102వ కీర్తనలో ఆ మాట ఉంది. 20వ వచనంలో, చెరసాల్లో ఉన్న వారి మూలుగులను వినుటకును చావునకు విధింపబడిన వారిని విడిపించుటకు ఆయన తన ఉన్నతమైన పరిశుద్ధాలయము నుండి వంగి చూచెననియు, ఆకాశము నుండి భూమిని దృష్టించెననియు. చెరలో నుండే వారి మూలుగులను వింటాడు ఆయన, చూస్తాడు వారి పరిస్థితి. కాబట్టి ఈరోజు దేవుని బిడ్డలారా, ప్రార్థన అనేది గొప్ప శక్తి. ప్రార్థించుచుండగా యేసు ప్రభు యొక్క ముఖరూపము మారింది, ఆయన వస్త్రములు తెల్లనివై దగదగ మెరిసిందండి. మన ప్రార్థనా శక్తి ఎంతుందో మనం ఈరోజు పరీక్షించుకోవాలి. హౌ మచ్ యు ఆర్ ప్రేయింగ్. ప్రార్థన అనేది మనం కేవలం మాట్లాడేది కాదు. ద ఎంటైర్ డే ఆఫ్ 24 hours యు ఆర్ ట్యూన్ టు ప్రేయర్. అంటే నీ హృదయం దేవుని వైపు మళ్ళించుకోవడం, సమయం కేటాయించుకొని ఆయన సన్నిధిలో గడపడం, ఆయనను వెదకడం, ఆయనతో స్నేహం కలిగి ఉండడం, ఆయన నీకంటే గొప్పవాడని, అనూహ్యమైన శక్తి గలవాడని గ్రహించడం, ఆయన మీద నీ భారం వేయడం, ఆయనను పూర్తిగా నమ్ముకోవడం, ఆయనకు నీ వ్యాజ్యాన్ని అప్పగించుకోవడం, నీ భారం ఆయన మీద మోపడం, చింతలన్నీ ప్రార్థనగా మార్చుకోవడం, దేని గురించి కూడా విచారించకుండా దేవుడు ఉన్నాడని ఒక గొప్ప విశ్వాసం కలిగి నీ సమస్యలన్నీ పరిష్కరించగలడని, ఆయన సర్వ సృష్టికి ఆది సంభూతుడని కొలసి పత్రిక 1:15 చూస్తున్నాం. లేనిది కూడా సృష్టించగలడని, లేనివి కూడా ఉన్నట్టుగా పిలుచువాడని, నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ టువర్డ్స్ హిమ్ అని. ఇవన్నీ నీ హృదయంలో మరి స్థిరమైన పునాది వేసుకొని ఉండాలి. అప్పుడే నీ ప్రార్థన జీవితం మెరుగుపడుతుంది. నీ ప్రార్థనలో విశ్వాసం మిళితమై ఉండాలి. ప్రార్థన స్థితిగతులను మార్చేస్తుంది. ప్రార్థన నిన్ను రూపాంతరపు అనుభవంలోకి తీసుకొని, ప్రేయర్ ట్రాన్స్ఫార్మ్స్ అన్ ఇండివిజువల్. చూడండి, భక్తులు ప్రార్థన చేస్తారు. భక్తుల ప్రార్థన మనం ఎందుకు కోరుతాము? ఎందుకంటే వాళ్ళు దేవునితో కలిసి ఉంటారు, బంధం కలిగి ఉంటారు. కాబట్టి వాళ్ళు మమ్మల్ని ముట్టుకుంటే చాలు, మా తల మీద చేతులు ఉంచితే చాలు, మాతో ఒక మాట మాట్లాడితే చాలు, మాకు కనబడితే చాలని ఎందుకు ఆశిస్తాం? ఎందుకంటే వారు దేవునితో నడిచేవారు, దేవునితో బంధం కలిగి ఉండేవారు, దేవుని శక్తిపై ఆధారపడేవారు. చూడండి, ప్రార్థన ఎందుకు చేస్తామంటే మన శక్తిపై మనం ఆధారపడడం లేదు. గొప్ప దేవుడు, సర్వశక్తి గల దేవునిపై ఆధారపడుతున్నావని నువ్వు నిరూపించుకుంటున్నావు. యు రికగ్నైజ్ దట్ యువర్ power is not enough and it's not sufficient to solve your problems. You have to depend upon the omnipotent, all-powerful God who can solve any problem. ఏ సమస్య అయినా పరిష్కరించగల గొప్ప పరిహారి. ఆయన మీద ఆధారపడుతున్నావని తెలిసి తెలియక ఒప్పుకుంటున్నావు ప్రార్థన ద్వారా. నువ్వు ప్రార్థిస్తున్నావు అంటే అదే అర్థం. నువ్వు మోకరిస్తున్నావు అంటే అర్థం ఏంటి? నీ కాళ్ళ మీద నిలబడడానికి త్రాణి లేదని అర్థం. అందుకే నువ్వు మోకరిస్తున్నావు, నువ్వు శక్తి పొందుకుంటున్నావు. యు ఆర్ ఇన్వైటింగ్ గాడ్ ఇన్ టు యువర్ స్ట్రగుల్స్. నీ కష్టాలు, నీ రోగాలు, నీ బాధలు, నీ భయాలు, నీ ఆర్థిక ఇబ్బందులు, నీ కృంగుదల, నీ పోరాటాల్లో దేవుని ఆహ్వానిస్తున్నావు. ఒకరు వచ్చి మ్యారేజ్ ఇన్విటేషన్ కార్డ్ ఇచ్చినారు, నా పేరు కూడా దాంట్లో ప్రింట్ చేసినారు. అమ్మ మీ పేరు పెట్టినామమ్మా, తప్పకుండా రావాలమ్మా, ఏదో కార్డు తెచ్చినారు. అంటే ఇన్వైట్ చేస్తున్నారు అన్నమాట వివాహానికి. అలాగే మనం కూడా ప్రార్థన అంటే ఇట్స్ ఎన్ ఇన్విటేషన్ టు గాడ్ టు కమ్ ఇన్ టు అవర్ స్ట్రగుల్స్. మన కష్టాల్లో, బాధల్లో, రోగాల్లో దేవునికి ఆహ్వానం పలుకుతేవా, కమ్ ఇన్ టు మై లైఫ్. నువ్వు వస్తే అన్నీ మారిపోతుంది, నా పరిస్థితులు అన్నీ మారిపోతుంది. ఎందుకయ్యా నా ముఖమే మారిపోతుంది, నా తలరాతనే మారిపోతుంది, రాయ్యా రా, నా జీవితంలోకి రా అని ఆహ్వానించడమే ప్రార్థన. దేవునికి స్తోత్రం. కనుక అందుకే కీర్తనాకారుడు దావీదు ఎన్నో కష్టాలు అనుభవించినాడు. అంటున్నాడు, నీ భారం యెహోవా మీద మోపు, ఆయనే నేను ఆదుకొను, నీతిమంతులను ఎన్నడూ కూడా కదలనీయడని ఎంత ఘాటుగా ధీటుగా చెప్తున్నాడు. కీర్తన 55:22 కాస్ట్ యువర్ బర్డన్ అపాన్ ద లార్డ్. పిల్లలు పెళ్ళికి ఎదిగినారా? దేవుని సన్నిధిలో నీ భారం ఆయన మీద మోపు. పిల్లల్ని ఇచ్చింది ఆయన్నే. ఆడపిల్లలు పుడితే చాలా బాధపడతారు. నేను ఎంత భాగ్యం నీకు ఆడపిల్లలు పుట్టడం కదా, ఎంతో మరి అది అదృష్టమే అనుకోవాలని చెప్పినాను. ఆడపిల్లలు ఫిలిప్పుకు 4 కుమార్తెలు లేకున్నారు, 4 కూడా ప్రవక్తలు అంట. దేవుడు దీవిస్తే ఏముంది? దేవుని నువ్వు ఆహ్వానిస్తున్నావు, దేవుని మీద నువ్వు భారం మోపుతున్నావు, నిన్ను నీవు తగ్గించుకుంటున్నావు. నీ వల్ల ఏది కాదని, సమస్తం దేవుని వల్లే కలుగుతుందని. ఆయనే విశ్వానికి కేంద్రం అని, ద సెంటర్ ఆఫ్ ద యూనివర్స్. ఈజ్ ద హయ్యెస్ట్ అథారిటీ.
సర్వ సృష్టికి ఆది సంభూతుడైన దేవుని ఆహ్వానిస్తున్నావు, ఆయన మీద ఆధారపడుతున్నావు, ఆయనకు సంపూర్ణంగా నువ్వు అప్పగించుకుంటున్నావు. యు ఆర్ సరెండరింగ్ ఎవ్రీథింగ్ టు హిస్ కంట్రోల్. ఆయన ఆధీనంలోకి నువ్వు వస్తున్నావు, ఆయన నమ్ముతున్నావు, ఆయన నీ కార్యం నెరవేరుస్తాడని నీవు నిర్భయంగా ఉన్నావు. నీ ప్రతి మాటను ఆయన వింటున్నాడని విశ్వాసం ఉన్నది నీకు. ఇక నీ ముఖరూపం మారకుండా ఉంటుందా? ప్రభు ప్రార్థన చేస్తుంటే ముఖ రూపము మారిపోయిందంట. ఇలాంటి గొప్ప దేవుని కలిగి ఉన్న మనము దేవునికి ప్రార్థన చేసినప్పుడు మన రూపం మారిపోతుంది, ముఖ రూపం మారిపోతుంది. కొందరు వయసు పడుతున్న కొద్ది అందంగా తయారవుతారు. నేను ఎప్పుడు అనుకోలేదు ప్రార్థన చేసి, లార్డ్ వెన్ ఐ బికమ్ వెరీ ఓల్డ్ ఐ షుడ్ బికమ్ వెరీ గ్రేస్ఫుల్. చాలా ముసలితనంలో ఇంకా ప్రకాశవంతంగా ఉండాలి, 1000 వాల్ట్స్ బల్బు వెలిగినట్టు ఉండాలి నా ముఖం. ఎందుకంటే నేను నీతో నడుస్తున్నాను కదా, మరి నువ్వు నాకు సర్వస్వం అయిపోయినప్పుడు నీ కాంతి నా మీద పడుతుంది కదా. చంద్రునికి కాంతి లేదంట, స్వయమైన కాంతి లేదంట. సూర్యుని ప్రకాశం చంద్రుని మీద పడి ఆ కాంతి వెన్నెల కాంతి అని మనం అంటాం. అలాగే భక్తులు దేవుని కాంతితో నింపబడి ఆ కాంతిని లోకానికి చూపెడుతూ ఉంటారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మన ముఖాలు మారాలి. ఎప్పుడు భారం, భయం, ఆందోళన, దిగులు, బుగులు ముఖం చూస్తేనే అర్థమైపోతుంది. మరణ భయం కొందరికి. మరి దేవునితో నడిచిన భక్తులను మనం జ్ఞాపకం చేసుకోవాలి. మోషే ముఖాముఖిగా దేవునితో మాట్లాడినాడట. ఒక మనుషుడు తన స్నేహితుతో మాట్లాడినట్టు మాట్లాడేది. హానోకు దేవునితో నడిచినాడంట. మరణం చూడకయే కొనిపోబడినాడంట. నోవహు దేవునితో నడిచినాడంట, దేవుని కృప పొందినవాడంట. అలాంటి కోవకు చెందాలి మనం అందరం. ఏదో మన ప్రార్థన జీవితం ద్వారా తృప్తిపడి ఉండద్దు. నేను రాత్రి అంతా ప్రార్థన చేసిన, ఉదయం అంతా ప్రార్థన చేసిన, ఎన్ని మీటర్ల ప్రార్థన చేసిన తక్కువే, నువ్వు ఎంత చేసినా తక్కువే. యూ హ్యావ్ టు బి ప్లగ్డ్ ఇన్ ద సాకెట్ ఆఫ్ గాడ్స్ పవర్. ప్లగ్ అయి ఉండాలి ఇప్పుడు దినమంతా. అంటే అంత పరిశుద్ధత నీకు లభిస్తుంది. ప్రార్థన ద్వారా ఏం లభిస్తుంది అని నేను ఆలోచించినప్పుడు దేవుని జ్ఞానం లభిస్తుంది, దేవుని పరిశుద్ధత లభిస్తుంది, ఆరోగ్యం లభిస్తుంది, సమాధానం లభిస్తుంది, అన్నీ సాధ్యమవుతుంది. అదే మరి కొందరు చెప్తారు, నేను ఎంత ప్రయత్నించినా నాకు ఉద్యోగం దొరకలేదండి, ఎంత చేసినా నాకు ఇంకా ఆర్థిక ఇబ్బంది ఉంది, నాకు తినడానికి తిండి. నేను నమ్మనమాట. నువ్వు ఎక్కడో నీకు ఫాల్ట్ వచ్చింది అంతే. దేవుని నియమాలకు మార్పు లేదు, దేవుని వాగ్దానాలకు మార్పు లేదు. ఆకాశం భూమి గతించిపోయినా దేవుని మాటల్లో పొల్లైనను సున్నైనను మారదు అంతే. ఎక్కడో పోయింది, ఫార్ములాలో మిస్టేక్ అయింది అంతే. ఇన్ని సంవత్సరాలు ప్రార్థన చేసి నాకు ఇంకా ఉద్యోగం దొరకలేదు, ఇంకా పిల్లలు కాలేదు, ఇంకా ఎక్కడుంది? చెక్ యువర్ సెల్ఫ్, వై ఆర్ నాట్ గెటింగ్ రిప్లై. తప్పకుండా నిన్ను పరీక్షించుకోవాలి, ఇంకా తగ్గించుకోవాలి అంతే. దేవుడు నీ మీద పని చేస్తున్నాడు. ఒకసారి నేను గోల్డ్ స్మిత్ ఇంటికి పోయినా, హౌస్లో వాని ఇంటికి పోయినా. అయితే వాళ్ళు అందరూ ప్రభువు నమ్ముకున్నారు దేవుని కృప ద్వారా. యునైటెడ్ పీపుల్ ఫెలోషిప్ పరిచయం ద్వారా ఈ హౌస్లో వారు దాదాపు 20-30 మంది వారి కుటుంబంలో మారుమనసు పొందినారు. అప్పుడు నేను వారి ఇంటికి వెళ్ళి ప్రార్థించాలి కదా, దేవా ఇంత గొప్ప కార్యం చేసినావని నేను వారి ఇంటికి అడుగుపెడితే ఆ ఇంటి యజమానుడు బంగారం పని చేస్తున్నాడు. అక్కడే ఉన్నది, ఆ పుటం ఉన్నది, బంగారం వేస్తున్నాడు. నేను అక్కడ నిలబడి చూస్తూ ఉన్నాను. ఎట్లా ఇది స్టడీ చేయాలని దగ్గర ఉండి చూస్తే బుసలు కొడుతుంది బంగారం. ఆ శ్రమల్లో ఆ నిప్పులో బంగారం బుసలు కొడుతుంది. అయితే ఆయన దాని మీద సన్నది ఏదో ఇట్లా సూదిలా తీసుకొని దాన్ని ఇట్లా గెలుకుతున్నాడు, చేస్తున్నాడు, ఉండగడుతున్నాడు. అయ్యా ఎంతసేపు అయ్యా నువ్వు నిప్పులు వేస్తావు దాన్ని అంటే ఒక మాట టక్కున జవాబు ఇచ్చిండు. ఏంటంటే, అమ్మా ఈ బంగారం మీద నా ముఖం కనబడాలి, అప్పటిదాకా అదే టెస్టింగ్. ఆ టైం అయిందని నాకు సూచన ఏంటి, అది నువ్వు ఎంతసేపు వేస్తావని అడిగినాను. అది ఇట్లా కరిగి ఇట్లా వస్తుంది ఉండలాగా. అప్పుడు ఆయన అంటున్నాడు, నా ముఖం కనబడేంత వరకు అమ్మా. వెంటనే ప్రభువు నాతో మాట్లాడి పరిశుద్ధాత్ముడు నన్ను హెచ్చరించినాడు. మనం ఎన్నాళ్ళు ప్రభు ఈ శ్రమ, ఎన్నాళ్ళు ఈ శ్రమల కుంపటి, ఎన్ని బాధలు వస్తాయి తప్పకుండా. యు ఆర్ ఇన్ ద మేకింగ్. నిన్ను తయారు చేస్తున్నాడు, సిద్ధం చేస్తున్నాడు దేవుడు. కుంపటిలో వేసినాడు, ఇంకా ఆయన ముఖం కనబడతలేదు నీ మీద. అందుకే ఆయన ముఖము నీ మీద ప్రకాశించేంత వరకు పని జరుగుతూనే ఉంటుంది, కష్టాలు వస్తూనే ఉంటుంది. అందుకని తగ్గించుకొని, ఇంకా నా తప్పేనాయన, నన్ను మార్చు ప్రభువా. వాళ్ళు మారాలి, వీళ్ళు మారాలి కదా, నన్నే మార్చు నాయన. నీకు ఆయాసకరంగా ఉన్న ప్రతి మార్గం నుండి నన్ను తొలగించు, నాలో ఉండి మస్టు తొలగించు. వెండిలోని మస్టు తొలగించిన ఎడల పూటము వేయవాడు పాత్ర ఒకటి సిద్ధపరచునని సామెతలు 25:4 వెండిలోని మస్టు
తీసివేసిన ఎడల పుట్టము వేయవాడు పాత్ర ఒకటి సిద్ధపరచం. దేవుని స్తోత్రం. మనము దేవుని సమీపంగా ఉండి ప్రార్థనలో ముందుండి యథార్థమైన ప్రార్థనలు చేసి యథార్థవంతులకు ఆయన ఏ మేలు చేయక మానాడు. దేవుని స్తోత్రం. అలే 84వ కీర్తన 11వ వచనం. దేవుడనే యెహోవా నాకు సూర్యుడును కేడమునై ఉన్నాడు, యథార్థంగా ప్రవర్తించు వారికి ఆయన ఏ మేలు చేయక మానాడు. దేవుడి వాక్యాన్ని దీవించును గాక. హల్లెలూయా. స్తోత్రం. పరమాశీర్వాదము కోరి పరలోక పిత అరుదెంచితిమి, పరమాశీర్వాదము కోరి పరలోక పిత అరుదెంచితిమి, పరలోక పిత అరుదెంచితిమి. తండ్రి యోగ్యత లేని మాకు నెడే దయచేయుము నీ శక్తి. తండ్రి యోగ్యత లేని మాకు నెడే దయచేయుము నీ శక్తి. హృదయములు ఖాళీ చేసి, హృదయములు ఖాళీ చేసి పరలోక పిత అరుదెంచితిమి, పరలోక పిత అరుదెంచితిమి. పరమాశీర్వాదము కోరి పరలోక పిత అరుదెంచితిమి. ఎన్నెన్నో పాపాలు చేసి అపరాధము నా సిగ్గునుంది, ఎన్నెన్నో పాపాలు చేసి అపరాధము నా సిగ్గునుంది. మాదు శిరములను వాల్చి, మాదు శిరములను వాల్చి పరలోక పిత అరుదెంచితిమి, పరలోక పిత అరుదెంచితిమి. పరమాశీర్వాదము కోరి పరలోక పిత అరుదెంచితిమి. బలవంతుడవు నీవే యేసు ప్రభువ, సర్వ శక్తియు నీవే. బలవంతుడవు నీవే యేసు ప్రభువ, సర్వశక్తియు నీవే. నిన్నే సదా స్తుతించెదను, నిన్నే సదా స్తుతించెదను. పరలోక పిత అరుదెంచితిమి, పరలోక పిత అరుదెంచితిమి. పరమాశీర్వాదము కోరి పరలోక పిత అరుదెంచితిమి. ఇలలో శ్రమలా నోర్చిన ప్రేమ, అదే ప్రేమ కోరియున్నాము. ఇలలో శ్రమల నోర్చిన ప్రేమ, అదే ప్రేమ కోరియున్నాము. నీ దాసులుగా మార్చుకొను, నీ దాసులము మరువకుము. పరలోక పిత అరుదెంచితిమి, పరలోక పిత అరుదెంచితిమి. పరమాశీర్వాదము కోరి పరలోక పిత అరుదెంచితిమి. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా నీ పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఈరోజు లూకా 9:29 ద్వారా మాతో మాట్లాడినావు. ఆయన ప్రార్థించుండగా ఆయన ముఖరూపము మారాను, ఆయన వస్త్రము తెల్లనిదై దగదగ మెరిసాను. As he prayed, the fashion of his countenance was altered, and his raiment was white and glittering. ఆయన ఎంత అద్భుతమైన మాట ద్వారా మమ్మల్ని అందరినీ బలపరిచినావు. నేను చూస్తే చాలు నాయన, నీతో సంబంధం కలిగి నీతో మేము కలిసి మేము మా బాధలు, మా యొక్క విచారాలన్నీ కూడా మా హృదయంలో ఉన్న ప్రతి భయము, దిగులు, బాధ ఇవన్నీ కూడా నీ పాదముల దగ్గర మేము కుమ్మరించుకున్నప్పుడు మాకెంత నాయన తేలికైపోతుంది, ఎంత సులువైపోతుంది మా మార్గం.
ప్రభు ప్రార్థనా శక్తి ద్వారా సమస్తము సాధ్యం కనుక నీకు వందనాలు చెల్లిస్తున్నాను. నువ్వు విశ్వమంతటికి కేంద్రంగా ఉన్నావు, సెంటర్ ఆఫ్ ద యూనివర్స్. నువ్వు సమస్త సృష్టికి ఆది సంభూతుడవు నాయన. ఎవ్రీథింగ్ హ్యాస్ టు ఒరిజినేట్ ఫ్రమ్ యూ. ప్రతిది కూడా నీ నుండి మేము కలిగి పొందుకోవాలి కదా ప్రభు. తప్పకుండా మా ప్రార్థనలకు జయమిచ్చి మా ముఖాలు మార్చే దేవుడవు తండ్రి, నీకు స్తోత్రం. మా భవిష్యత్తును తీర్చిదిద్దే దేవుడవు ప్రభు. మా బిడ్డలను ఆశీర్వదించే దేవుడవు తండ్రి. వచ్చే కీడు కొట్టివేసే దేవుడవు తండ్రి, నీకు వందనాలు. మా సమస్యలన్నీ పరిహరింపదగిన శక్తి నీలో ఉంది నాయన. మా శక్తి చాలా తక్కువైనది నాయన. అనంతమైన నీ శక్తిలోనికి మేము తండ్రి నాటబడి ఉండడానికి సాయం దయచేయండి. హల్లెలూయా. గొప్ప దేవుడు, నువ్వు చేయలేని ఏ కార్యము లేదు నాయన. నేను సర్వశక్తి గల దేవుడు, నాకు అసాధ్యమైంది ఏదైనా ఉన్నదా అని అడిగినావు. మేము ప్రార్థన చేయనప్పుడు మేము అడుగు వాటిని పొంది ఉన్నామనే విశ్వాసం దయచేయండి. ఆ విశ్వాసమే ముఖానికి కాంతి ఇస్తుంది ఆయన. నీ ముఖ కాంతి మా మీద ప్రకాశింపజేయండి. లెట్ యువర్ ఫేస్ షైన్ అపాన్ us లార్డ్. నాయన నీకు స్తోత్రం. మా బ్రతుకు కాలం అంతా కూడా అన్యజనులు చూసి వీడు దేవుని బిడ్డలని ప్రకటించడానికి, వాళ్ళు మమ్మల్ని చూసి నిన్ను చూడడానికి ఉన్న కృప పొందుకోవడానికి సహాయం దయచేయండి. ప్రభువా నీకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ఎందరు యేసుని వైపు చూసినారో వారందరూ పొందుతారు నీ యొక్క కాంతినని వాక్యంలో చూస్తున్నాము ప్రభు. అట్టి శక్తి, అట్టి వెలుగు మా ముఖాల మీద ప్రకాశింపజేయమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మనలందరినీ కూడా దీవించి తన ముఖ కాంతిని మన మీద ప్రకాశింపజేయను గాక. ఆమెన్. ప్రతిదినం దేవునితో నేను. కుటుంబ వ్యవస్థలు, జీవన విలువలు అస్తవ్యస్తంగా మారుతున్న ఈ రోజుల్లో ప్రభువు దాసురాలు రెవరెండ్ డాక్టర్ జాయ్ చెరియన్ గారు దైవ దర్శనంతో ప్రభువు సన్నిధిలో కనిపెట్టి పొందిన 366 విభిన్న ధ్యానాంశములను ప్రతిదినం దేవునితో నేను అనే పుస్తక రూపంలో ప్రపంచానికి అందించారు. ఇది అనేకుల జీవితాలను ప్రభావితం చేసే ఒక విలక్షణమైన గ్రంథము. పరిశుద్ధాత్మ దేవుడు ఈ పుస్తకమును పఠించే ప్రతి ఒక్కరిని స్పృశించి శక్తితో నింపునుగాక. ఈ పుస్తకాలిప్పుడు అందరికీ అందుబాటులో ఉన్నాయి. ఈ నూతన సంవత్సరంలో దీనిని మీరు ధ్యానించండి, మీ బంధుమిత్రులకు ఆత్మీయ బహుమతిగా అందించండి. పుస్తక ప్రతుల కొరకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 9550504718, 9030. దశమా భాగమునీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగమునీయ వెనుదీతువా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కొరకీయ వెనుదీతువా. పరలోకనాథుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగమునీయ వెనుదీతువా. గడువేల
ప్రభుకీయను క్రైస్తవా వేడంగ ప్రభు యేసు నామంబును గడువేల ప్రభుకీయను క్రైస్తవా నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే నీ దశ